వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆత్మీయ సమావేశం. 5 ఏళ్లలో వైఎస్ జగన్ 8 లక్షల కోట్లు అవినీతి చేశారు. ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్. వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని, అన్ని ఇబ్బందులేనని అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్ కు వివేక అలా ఉండేవారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి తప్పుడు ప్రచారం బొత్స. బీసీవై అధ్యక్షుడిపై దాడి కేసు నిందితులను శిక్షించాలి. విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ డిమాండ్. విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి. వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. బిర్లా జంక్షన్ వద్ద ఉన్న బొత్స స్క్వేర్ హాల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలనా రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. 3 రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ గౌరీమాత బిడ్డలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు నాయుడు కారణమన్నారు. దివంగత ఎన్టీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో సీఎం అయ్యాక కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు. తర్వాత అమరావతి జపం చేశారు. విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలనా రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ 1450 కోట్లతో సాలిగ్రామపురంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేకే రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు. విశాఖలో గవర్నర్ భవన్ ఏర్పాటు చేయాలని, తాను 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. విశాఖ పార్లమెంటు పరిశీలకుడు మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు. మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు. గవర్నర్లను బీసీఏలో చేర్చాలని కోరారు. వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కేకే రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి, ఉత్తర నియోజకవర్గం నేత ఆడారి దివ్యకళ శ్రీనివాస్, ఆడారి కిషోర్ కుమార్, అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. పోషిస్తున్న అంతమంది సోదరులు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి ఈ రోజు 120 శాతం ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే 7 శాసనసభ్యులు ఎంపీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానుకే ఇవ్వాలి. అటువంటి కానుకే ఇవ్వాలంటే నిజమైన వారసులుగా ఈరోజు ముందే చెప్పారు. సాక్షాత్ పరమేశ్వరునికి పత్ని అయిన ఈరోజు ఐశ్వర్యానికే కాదు, ఆరోగ్యానికే కాదు, ఏ కార్యక్రమమైనా విజయమయ్యేటట్టుగా ఆ గౌరీదేవి తనకి ఆశీస్సులు ఉండాలి. మీ అందరి తరగతి చల్లటి దీవెనలు రేపు అఖండ మెజారిటీ తీసుకొచ్చి జగనన్న కానుగా ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారో, ఏదైతే రిజర్వేషన్ గురించి చెప్పారో తప్పనిసరిగా తప్పకుండా ఎందుకంటే పార్లమెంట్లో ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి. రెజల్యూషన్ పెట్టిన తర్వాత పార్లమెంట్ కూడా మనం వెళ్ళి దాని గురించి గట్టిగా మాట్లాడాలి. అప్పుడు కానీ మనకు రాదు. అటువంటి దాన్ని చేయాలంటే
వ్యక్తులు కాదు, అందరితో కలుపుకొని ఉంటారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా అత్యంత ఏంటంటే అందరూ కూడా భక్తులు. నేను చూసింది ఏంటంటే మిగతా కమ్యూనిటీస్ మేము పొగటి చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజిస్తారు. యుద్ధం ఎన్నికలనే యుద్ధంతో సమానం. యుద్ధంలో మనకు కావాల్సిన అమ్మవారి ఆశీస్సులు. మీ ఆశీస్సులు ఉంటే 100% అమ్మవారి ఆశీస్సులు ఉంటే అదేవిధంగా రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా డిసాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లలో వైఎస్ జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని అన్నారు. ఇవాళ కేర్ ఆఫ్ గంజాయిగా మార్చేశాడు. ఇవాళ గతంలో అరకు కాఫీ బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయితే ఇవాళ శీలావతి గంజాయి బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయిపోయింది. సిగ్గుచేటు. కాబట్టి ఆ పరిస్థితిని మారుస్తాం. 100 రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వీ విల్ సప్రెస్ ది డ్రగ్స్ అండ్ గాంజా మాఫియా విత్ అన్ ఐరన్ ఫెస్ట్. ఇవాళ చిత్తూరులో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం మాఫియాకి ఇవాళ పోలీసులు బలైపోతా ఉన్నారండి. ఎక్కడ చూసినా మాఫియాలే. నాకెవరితో పొత్తు లేదండి అని చెప్తాడు ముఖ్యమంత్రి. ఎందుకు లేదా నీకు? డ్రగ్స్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండల్వుడ్ రెడ్ శాండల్వుడ్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండ్ మాఫియాతో పొత్తు, అన్ని మాఫియాలతో పొత్తు పెట్టుకున్నావు కదా. కాబట్టి గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం. ఆక్వాకు సంబంధించి కూడా ₹1 యూనిట్ పవర్ విద్యుత్ ఇవ్వటమే కాకుండా 5,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉన్న చోటల్లో పెడతాం. వాళ్ళకి ఏవియేటర్లు సబ్సిడీపై అందించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ నిధులన్నింటినీ దోచేశారు. ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దాదాపు 12,000 కోట్లు గ్రామాలకు లేకుండా చేశారు. ఆ రకంగా నిధులు పక్కదారి పట్టకుండా మా అనేక అంశాలతో పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చాం. సర్పంచుల నుంచి జడ్పీ చైర్పర్సన్ల వరకు వాళ్ళ వేతనాన్ని పెంచడం కానివ్వండి, ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం. చివరిగా దేవాలయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు. ఇవాళ దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఉత్సవంగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇవాళ రామతీర్థంలో ఏం జరిగిందండి? రామతీర్థంలో ఏం జరిగింది తలుచుకుంటే ఎంత బాధ కలుగుతా ఉంది. ఆ రకంగా అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వారు ఎవరినన్నా ఇప్పటి వరకు పట్టుకున్నారా? ఎన్ని రథాలు పెట్టారండి వాళ్ళ రాష్ట్రంలో? ఒక్కదానిపైన కేసు నమోదు చేశారా? కాబట్టి ఇవాళ ఒక మతానికి వ్యతిరేకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని విశ్వసిస్తుంది. వి బిలీవ్ ఇన్ రిలీజియస్ హార్మనీ. అన్ని మతాలని సమంగా గౌరవించాలి. అది హిందూ మతం అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఏ మతానికైనా కూడా సమ ప్రాధాన్యతనిచ్చి ఇవాళ మత సామరస్యాన్ని కాపాడాలన్నదే ఇవాళ కూటమి యొక్క ఎజెండా. కానీ ఇవాళ ఒక మతం పైన ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలు, సత్రాలు, ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఇవాళ దేశంలోనే ప్రప్రథమంగా చేస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇవాళ మీరు చూసినట్లయితే ఆఖరికి న్యాయవాదులు నిజంగా 5 సంవత్సరాలుగా ఇప్పుడు మేమందరం ఎంతో కొంత పోరాడగలిగామంటే ఈ దుర్మార్గుడి పరిపాలనలో, ఈ నియంత పరిపాలనలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా మాతో కలిసి పోరాడారు. కాబట్టే ఇవాళ మేము ఎంతో కొంత ఈ దాడుల్ని తట్టుకోగలిగాం. కాబట్టి అటువంటి న్యాయవాదుల కోసం మేము విశాఖ కేఏ పాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై కేఏ పాల్ వివరణ. విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. బొత్స ఝాన్సీ మాకొద్దు, వైసీపీ తరపుని, టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర మనం కంపేర్ చేసుకుంటాం. పాలన రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి.
గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య, 3 ప్రతి వితంతువుకి 5,000 రూపాయలు, 4 ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం, ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి, 5 నిరుద్యోగులకి ముఖ్యంగా 6,000 నెలకి వృత్తి, 25,000 శాలరీ, 100 రోజుల్లో ఉద్యోగాలు, 7 మీడియా రిపోర్టులు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను. మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ ఇప్పుడు ఏమైనా నేను వచ్చానంటే ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ డబ్బు కనుక వారికి నేను ఇది కట్టను. ఎందుకు కట్టాలి? ఎలా నువ్వు జాన్సీని కట్టమను, మీరు అడగలేదు నన్ను. నేను ప్రతి ఒక్కరి కన్నీరు కొట్టాను. అలాగే ఆటో డ్రైవర్స్కి, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 1,00,000 రూపాయలు బహుమతి. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి. టీడీపీ నేత అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని, అన్ని ఇబ్బందులేనని, కూపన్లు గిఫ్టులు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. కానీ ఏపీఓలు కానీ ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అక్కడే వేసి వచ్చేయాలి. మిగతా ఓపీఓలు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెలిసిటేషన్ సెంటర్ పెడతారు, అక్కడికి వెళ్తే బ్యాలెట్ పేపర్ అక్కడే ఇస్తారు, అక్కడే వేసేయాలి. అంటే 13 మే కంటే ముందే వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళది సాధ్యమైనంత వరకు మాన్యువల్ బ్యాలెటే ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్లో ఈవీఎంలు ఉంటాయి. అయితే మాకున్న సమాచారం, మేము చాలా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం, ఉద్యోగులతో మాట్లాడాం. కొన్ని చోట్ల ఆర్ఓలు ఇబ్బంది పెట్టారు ఫారం 12 తీసుకోవడానికి. మేము ఎక్కడ తీసుకోం అక్కడ తీసుకోమన్నారు. దానికి మేము సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇప్పించాం. ఏదైనప్పటికీ కూడా 26వ తారీఖు ఆఖరి తేదీ అన్నది ఈరోజు 1వ తారీఖు వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అవసరం అయితే 1 కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు క్యాబుల డ్రైవర్లు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ డ్యూటీకి తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటో ఉద్యోగస్తులందరికీ తెలుసు. రివర్స్ బీఆర్సీ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. జీతాలు నష్టపోయారు. 7,500 కోట్ల డిఏ ఏరియర్స్కి అతిగతి లేదు. ఇక మొన్న ఇవ్వకపోతే ఉద్యోగస్తులందరూ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేక అవుతారని చెప్పి సరెండర్ లీవ్, జీపీ అడ్వాన్సులు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది. ఎంప్లాయీస్ గౌరవం లేదు. ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర, బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది. అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు, కొన్ని కూపన్లు, లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1,000-2,000తో మీకు ఒరిగింది ఏం లేదు, మీరు లక్షల్లో నష్టపోయారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని అన్నారు. మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎండీకి చెప్పారా? చెప్పండి, ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రీసెర్చ్ ఆఫీసర్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటి చేస్తున్నందుకు ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం దాన్ని ఆ యాక్ట్ వచ్చి కోర్టులో కూడా దాని ఉంది. కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి, పబ్లిక్ హియరింగ్ జరగాలి, జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దానికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. నో ఇష్యూ అని. కానీ మెయిన్ లా చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం. ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు. డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాగితం మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం. ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు 100 రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ ప్రభుత్వం తయారు చేసింది, మొసా కాపీని. ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు, ఊరు, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, దాని తాలూకా చుట్టుకొలత రేటి, ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరుగుతుందో జరిపిన తర్వాత వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో, ఎల్పి ఏదైతే వస్తుందో, ల్యాండ్ ప్లాట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి. యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు, అది నింపి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకంతకంటే ఏంటి? అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్ట్రీమ్లైజ్ చేసి ఒక అథారిటీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఎవరు స్క్రూటినీ చేస్తారు చెప్పండి? ఒక సంస్థ, టీచర్ సంస్థకి ఇచ్చి వాళ్ళు స్క్రూటినీ చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అథారిటీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి వెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఒక ఏజెన్సీ చేస్తారు కదా. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 8వ వార్డు పాత మధురవాడ ఎస్ నాగభూషణం మీసాల సత్యం ఆధ్వర్యంలో పాత మధురవాడ మెట్ట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ మహాశైల్ను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా మరియు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీను భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనే నేను గెలిపించాలని, మనందరికీ మరింత మేలు జరిగేందుకు మన వైసీపీ ప్రభుత్వంను మరలా తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి గడప నా అక్క చెల్లెమ్మలు గొప్ప ఆదరణ చూపిస్తూ పూలదండలు వేసి హారతి పట్టి మనసారా ఆశీర్వదించి మా మద్దతు తప్పక ఉంటుందని, మళ్లీ మా ఓటు జగనన్నకే అని ఎస్ నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి సుమారు 50 మంది వైఎస్ఆర్ పార్టీలో అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు, కార్పొరేటర్ లోడగల అప్పారావు, పోలిరెడ్డి, ఎం రాజేశ్వరి, జి లక్ష్మణ్ నాయుడు, మీసాల సత్యం, పి సీతం నాయుడు, వై కనకరాజు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు వచ్చండి.
ఏం మధ్యలో చెయ్యి పెట్టద్దు, చెయ్యి పెట్ట పక్కకి రండి అమ్మా, పక్కకి రండి, పక్కకి రమ్మని. ఈరోజు బృందా శ్రీరామ్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అతను ఆవేదనతో వచ్చిన అనుభవం, ఇక్కడ ఏం జరిగిందని స్పష్టం తెలుసు కాబట్టి అతను అంత ఆవేదన పడుతున్నాడు. గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా ఇక్కడ చేయలేదు. టీడీపీ గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళే చూస్తున్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ భీమ్ నియోజక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి జగన్ గారు చెప్పిన కులం లేదు, మతం లేదు, పేద లేదు, ఓటేసారా ఓటేదా కూడా చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించారు. ప్రతి అవ్వకి తాతకి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. జన్మభూమి కమిటీలాగా మేము ఎక్కడ ఎవరిదో రూపాయి తీసుకోవాలా, మాకు ఓటేసారా కూడా చూడాలా. మీకు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం. అర్హులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి పెన్షన్ చేయించాం. అది అవంతి గారి వల్లే. ఈ రోజు ఈ బద్రివాడ మెట్ట బాగుందంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పై చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హత్య ప్రయత్నంకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ఈ సంఘటనపై ఏమి చర్యలు చేపట్టారు? లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరుడు సుమన్ గారు, వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గాను, అదేవిధంగా వెస్ట్ నుంచి పొట్ట కోటేశ్వరరావు గారు బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే 2 రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక 120 మంది ఎమ్మెల్యేలమి, ఒక 15 మంది దగ్గర ఎంపీలమి పోటీ చేస్తున్నాం. మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ, మాది జాతీయ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం. మా నాయకుడి మీద సదుపు మండలంలో పొంగనూరులో అల్లరి మూకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరి మూకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేశారు. ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు. ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీఎస్పీ, సమాజ్వాదీ ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు, అతి సామాన్యులు, నేను ఒక చిన్న డాక్టర్ని, చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్కి ఎంపీ ఇచ్చారు, ఒక విద్యావంతుని. అదేవిధంగా అతి సామాన్యుని ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి, అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్లోకి పారిపోయారు. ఇది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారంటే ఈ సామాన్యులు రాకూడదు, బడుగు బలహీన వర్గాలు పార్టీలు పెట్టకూడదు, రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీ 2 పార్టీలు 3 పార్టీలు మీరే పోటీ చేసుకోండి. మరి మమ్మల్ని మేము నామినేషన్లు కూడా వెయ్యం. ఇది ఎంత బాధాకరంగా ఉందంటే ఈ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలోకి తీసుకెళ్ళడానికి మేము వస్తే మమ్మల్ని మీరు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్, డీజీపీ గారు దీనికి బాధ్యత వహించి మాకు భద్రత కల్పించాలి. మేము ఇప్పుడు చాలా భయపడుతున్నాం బయట తిరగడానికి. డీజీపీ గారు స్పందించలేదు, ఇప్పటికి వచ్చి ఎలక్షన్ కమిషన్ నుండి స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మాలాంటి యువత సామాన్యులు పోటీకి దిగాం, మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీది. మీరందరూ కలిసి రౌడీ మోకలు వీరందరూ దాడి చేస్తుంటే అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది, అది పొంగనూరులో. మా అధినేతకి జరిగిన ఈ ఘోర పరాభవం, అదేవిధంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే